శేఖర్ కమ్ముల ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో రాజమౌళి గారు చెప్పినట్లు ఆయన పెద్దగా ఎవరిని పట్టించుకోడు. ఆయనకి ఏమనిపిస్తే కాంప్రమైజ్ కాడు. క్యారెక్టర్ అన్న తీసేస్తాడు, సినిమా క్యాన్సిల్ చేసుకుంటాడు, కానీ కాంప్రమైజ్ కాడు. కానీ ఇందులో ఒక హైలైట్ పాయింట్ వచ్చేమిరంటే ఏ డైరెక్టర్ టచ్ అయిన ఒక కొత్త పాయింట్, బ్లాక్ మనీని వైట్ ఎట్లా చేయాలని అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు నేర్చుకొని వేసినారు సోషల్ మీడియాలో. కానీ దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా పర్ఫనైజేషన్తో తను ఏం చేయగలడు అనేది ఆ పాయింట్ చెప్పేసి యూటిలైజ్ చేసిండే విధానము, దాన్ని మళ్ళీ స్టోరీలోకి ఎలా తీసుకొని వచ్చినాడు అనేది అతను రాసుకుంటే స్క్రీన్ ప్లే, ఇవి హైలైట్ సినిమాకి. కానీ నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేమిరంటే ప్రీ క్లైమాక్స్ అంతా బాగానే ఉంది సినిమాకి, కానీ మధ్యలో ఆ పాయింట్ ఎక్కడైతే టర్న్ అవుతుందో లాస్ట్ దాన్ని ఇంకా సరిగ్గా ఎలిమినేట్ చేయలేదనేది. అతని థీమ్ ఏంది, ఆ పాయింట్ ఆ సినిమాకి అదే పాయింట్. ఆ పాయింట్ని వారసత్వం చూపిస్తాడు కానీ కన్వే చేయలేదు. వారసత్వం ఎవరికి చూపిస్తాడు అనేది లాస్ట్లో తెలుస్తుంది. ఆ చిన్న పాయింట్ అది. ఇది ఏం శేఖర్ కమ్ములలో వస్తానే డిఫెక్ట్ ఇదే. ఆయన స్టార్టింగ్ బాగా ఎత్తుకుంటాడు, మధ్యలో అంతా బాగా చేస్తాడు, అన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు. ఎండింగ్ ప్రీ క్లైమాక్స్ బాగానే చేసేస్తాడు, క్లైమాక్స్ క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాడు. ఆయన ఏం చెప్పాడు, క్లైమాక్స్ ప్రజల మనోభావానికి వదిలేస్తాడు. ఒక బెగ్గర్ రోల్లో చాలా బాగా చేశాడు తను. ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం బిచ్చగాడు చూసాము, దాంట్లో ఓన్లీ తను అంటే ఆ రోల్ని తీసుకుంటాడు అంతే. కానీ ఇక్కడ ఇలా దీంట్లో వచ్చి ఫస్ట్ నుంచి టిల్ తన ఆర్జిన్ నుంచి తను బిచ్చగాడే అన్నమాట. సో చాలా ఒరిజినల్గా అనిపించింది యాక్టింగ్ పరంగా. అదే మన డైరెక్టర్ వచ్చి ఇలాంటి దీనిలో కొంచెము అంటే కామన్గా తీస్తాడు కాబట్టి, అంటే కప్ ఆఫ్ టీ కాదనా చెప్పాలంటే శేఖర్ కమ్ముల గారు ఇలాంటి మూవీస్ తీయకూడదు. ట్రై చేయొచ్చు కదా, అంటే ఇప్పుడు ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్తోనే వస్తారు జనాలు. ఇప్పుడు ఓకే ట్రైలర్ చూసినాక మనము మారి రావాలా, ఆలోచన మార్చుకొని రావాలా. కానీ చాలా అసలు రష్మికాని ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావాలా. ఫోర్స్డ్ కామెడీ అసలు వేస్ట్నా. స్క్రిప్ట్ సరిగా లేదు. ఫస్ట్ థింగ్ పాయింట్ బాగానే ఉంది, కానీ స్క్రిప్ట్ సరిగా రాసుకోవాలా, స్క్రీన్ ప్లే సరిగా రాసుకోవాలా. ఎక్కడి నుంచో ఎక్కడికి పాయింట్ తీసుకొస్తున్నాడో కూడా లాజిక్ లేకుండా పెట్టేశాడు. 3 hours అనేది రన్ టైం ఎక్కువ ఉంది. అస్సలు చాలా ల్యాగ్, బోరు. అస్సలు నమ్మరో బయట తిట్టుకుంటా, లోపలే తిట్టుకుంటున్నారు జనాలు. ఈ అమ్మాయి ఏంద్రా ఇంకా ఇంత లాగుతున్నాడు అన్న. మూవీ అయితే బాగుందన్న. మొత్తం మూవీ మొత్తం శేఖర్ కమ్ముల జోన్రా అని అన్నారు కదా, కంప్లీట్ ఆయన ముందే చెప్పాడు ఏమని, ఇది నా జోన్రా కాదు, నేను కంప్లీట్గా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అని చెప్పి. నేనైతే వచ్చేటప్పుడైతే ట్రైలర్ చూసి ఇవన్నీ చూసా కాబట్టి నేను ఒక ఆలోచనతో వచ్చా కాబట్టి నాకు నచ్చిందన్న. ముఖ్యంగా మెయిన్ ధనుష్ అన్న. ధనుష్ యాక్టింగ్ అసలు ఇంకో యాక్టర్ ఏంటంటే పుల్ ఆఫ్ చేస్తాడో అనే ఒక డౌట్ ఉంది. నార్మల్గా ధనుష్ మూవీస్ మనం తెలుగులో తన యాక్టింగ్ పొటెన్షియలిటీ మనం చూడలేదు. తమిళ్ మూవీస్లో చూసాం, మ్యాక్సిమం చూసిండరు, తెలుగులో చూడలేదు. అలాంటిది కుబేర మూవీతో తన యాక్టింగ్ ఏందో మనందరికి చూపించాడన్న. అలాగే నాగార్జున కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడన్న, నేను ఇంతవరకు ఇన్నేళ్ళ నా కెరియర్లో నాకు నచ్చిన రోల్స్ నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను, ఇప్పుడు నాకు నచ్చే మూవీస్ నేను చేస్తాను, నా రోల్స్ చేస్తానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దానికి తగ్గట్టుగానే కుబేర మూవీలో తన క్యారెక్టర్ కూడా కంప్లీట్ మూవీ మొత్తం జర్నీ అయ్యే ఒక క్యారెక్టర్ తీసుకున్నాడన్న. కంప్లీట్గా సూపర్ ఉంది. ఆయన ఇలాంటి క్యారెక్టర్స్ చేసి కూడా ఆడియన్స్ని మెస్మరైజ్ చేసే అవకాశం ఉందన్న. ఈ మూవీతో కూడా దాన్ని పుల్ ఆఫ్ చేశాడు. నెక్స్ట్ కూలీలో కూడా మల్టీ స్టార్, అంటే ఆయన ఇంతవరకు నేను గ్రీక్ వీడ్ లాగా ఇలా చేస్తాను అని ఒక ఆడియన్స్కి ఎలా ఉందంటే, తన కొడుకులు ఆ క్యారెక్టర్సే చేస్తున్నాడు, ఈయన కూడా ఆ క్యారెక్టర్సే చేస్తే ఎలా అలా అనుకుంటే ఆయన ఇన్నేళ్ళు అలా ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం నేను క్యారెక్టర్ ఓరియంటెడ్ చేస్తాను, నాకు నచ్చినట్టు రోల్సే చేస్తాననే ఉద్దేశంతో చేస్తున్నాడన్న. అలాంటి మూవీస్ రావాలని కోరుకుంటానన్న. అలాగే మెయిన్ డిఎస్పి అన్న. మ్యూజిక్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంది. ఆ లిరిక్స్కి ఆ సీన్కి సేమ్ అడాప్టెడ్గా ఆ లిరిక్స్ అనేవి ఉన్నాయన్న. సోల్ అంటే మనకు మూవీ చూసేటప్పుడు వెనకాల మ్యూజిక్ అనేది ఎంత అడాప్ట్ ఉంటుందంటే మనం పక్కకు కూడా తిప్పలేంత అలా ఉందన్న మూవీ. ఆ బీజిఎం అయితే ఎక్సలెంట్ ఉంది. ఆ సాంగ్స్ కూడా బాగున్నాయన్న. లొకేషన్స్ కూడా ఇప్పుడున్న జనరేషన్లో మ్యాక్సిమం అందరూ విఎఫ్ఎక్స్ యూజ్ చేస్తున్నారు. దీంట్లో నాకు తెలిసి 90 to 95% విఎఫ్ఎక్సే లేదు. అసలు మొత్తం రియల్గానే
లొకేషన్స్ రియల్ లొకేషన్స్లో మొత్తం తీశారన్న. గ్రాండ్ అలా ఉందన్న, గ్రాండియర్ ఉంది. అంటే మనం అనుకుంటాం ఏదన్నా మూవీలోకి ఇప్పుడు చిన్న మూవీ తీసుకున్న విఎఫ్ఎక్స్ పెట్టేస్తున్నారు, ప్రతి షాట్కి విఎఫ్ఎక్స్ పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం విఎఫ్ఎక్స్ లేకుండా రియల్ లొకేషన్స్లో, అక్కడ రియల్ లొకేషన్స్లో తీస్తున్నారు. బెగ్గర్ గెటప్స్లో రోడ్లలో అంటే బెగ్గింగ్ చేయడం, ఇలా చాలా లొకేషన్స్లో రియల్గానే ముంబై, హైదరాబాద్ అంటే తిరుపతి ఇలా రియల్ లొకేషన్స్లోకి వెళ్ళి షూట్ చేశారు. అంటే ఇప్పుడు అలాంటివి కరువు అయిపోయాయి మనకు. అంటే ఎప్పుడు మనం విఎఫ్ఎక్స్లో సెట్స్లో తీసే మూవీస్ని ఇప్పుడు రియల్ లొకేషన్లో తీస్తుంటే చాలా ఫీల్ గుడ్గా ఉందన్న. ఇంకా రష్మిక కూడా మూవీలో ఎవరుగా పక్కన పెడితే ఒక సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం జనరల్లీ. ఆ 3 hours కూర్చోబెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హీఈస్ నాట్ సుకుమార్, హీఈస్ నాట్ రాజమౌళి, హీఈస్ నాట్ పూరి జగన్నాథ్. వెయిట్ లెట్ మీ కంప్లీట్. సో కాదు, ఆయన కమర్షియల్ డైరెక్టర్ కాదు, బేసిక్ అందరికి తెలిసిన విషయం అది. సో అలాంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అన్న? ఒకటే అన్న, మనం ఒక థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మూవీ మనల్ని కంప్లీట్గా మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మనల్ని బోర్ కొట్టకుండా, లేచి నిలబడకుండా కూర్చోబెట్టాడంటే మూవీ హిట్ అన్న నా దృష్టిలో. అలాగా ఈ శేఖర కమ్ముల ఏం చేశాడంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ అనిపించదు, ఫుల్ ఎంగేజ్. ఇప్పుడున్న మూవీస్లో నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే ఎడైనా బోర్ సీన్ కొడితే మూవీ ఫోన్ ఓపెన్ చేసి చూడడం ఇలా చేస్తుంటారు. కానీ ఈ మూవీ మాత్రం అలా చేయలేదు. కంప్లీట్గా నువ్వు స్టిక్ అయిపోతావు మూవీకి, ఎండ్ అయ్యేంతవరకు చూస్తావు. అలాగే క్లైమాక్స్ ఒక్కటి అంటే మనం ఫస్ట్ నుండి థీమ్ ఒకటి తీసుకొని లాస్ట్లో ఎండ్ చేసే విధానం అనేది అన్న చెప్పినట్టు మీకే వదిలేస్తున్నా అని చెప్పి వదిలేశాడన్న. మీరు ఎలా అనుకుంటే అలా క్లైమాక్స్ అన్నట్టుగా వదిలేశాడు ఆడియన్స్కి. అలా లేకుండా క్లైమాక్స్ కానీ చూసుకొని మనం స్టార్ట్ పాయింట్ తీసుకొని ఎండ్ కూడా అలాగే చేసినంటే బాగుండు. కానీ మీకే వదిలేశాను అన్నట్టుగా వదిలేశాడు. అది అందరికీ నచ్చకపోవచ్చు, అంటే థింక్ చేసేయాలనుకుంటే చేయొచ్చు, కానీ నచ్చకపోవచ్చు అన్న. ఇంకా అలాగే రష్మిక మందన, ఆమె క్యారెక్టర్ కూడా బాగానే ఉంది అన్న. సెకండ్ అంటే ఎక్కువ ఉండదు కంప్లీట్ రోలు, అంటే వాళ్ళకున్న క్యారెక్టర్స్ని వాళ్ళు బాగా పోర్ట్రే చేశారు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి విలన్ రోల్ అన్న. ఎవరో ఆయన తెలియదు, కానీ అసలు ఆయన పేరు తెలీదు, బాగా చేశాడు అన్న. యాక్టింగ్ మాత్రం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆయన చూస్తేనే అసలు ఏంది ఇట్లా చేస్తున్నాడు ఆయన అని చెప్పి అనే ఫీల్ వస్తుంది. అయ్యో అన్న, సీన్స్కి ఆ బీజిఎంకి గూస్ బంప్ సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయన్న. అసలు ఎక్కడ కూడా నిన్ను డిసప్పాయింట్ చేయదు. ఏమన్నా డిసప్పాయింట్ చేస్తే మ్యాక్సిమం నాకు తెలియదు అన్న. మూవీ మాత్రం బాగుంది. 4 అన్న. ఆ భుజాలు ఎక్కువ ఆయన ధనుష్ హైలైట్ నటించమంటే ఆయన కుబేరుడు చాలా బాగుంది బ్రో. ఏం ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. అంటే ఇప్పుడు అది పాన్ ఇండియా లాగా రిలీజ్ చేసే సినిమా, అందరికి నచ్చే సబ్జెక్ట్ ఇది. అందరికీ నచ్చేది బ్రో. పూరు రిచ్ మొత్తం అందరూ కుటుంబంగా ఫ్యామిలీగా చూడొచ్చు బ్రో. చాలా బాగుంది. రష్మిక ఎన్ని కోట్లు ఇస్తుంది? మొన్నంతా 2,000 కోట్లు 1,000 కోట్లు అన్న నాగార్జున. అట్లని కాదు, రష్మిక తక్కువ దీంట్లో, కానీ నటించింది తక్కువ. ఆయన ధనుష్ హైలైట్ ఉన్న కాడికి కొంచెం చేసింది అంతే అంతే బ్రో. డిఎస్పీ బాగుంది బ్రో, బీజిఎం బాగుంది. పాట సాంగ్ హైలైట్. పోయిరా 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 మామ, అది బ్రో బాగుంది బ్రో. కొంచెం మైనస్ అయినా నీకు ఎక్కడ లాగా అనిపించదు, పోతా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విధంగా అవసరం. అవును బ్రో, చాలా బాగుంది బ్రో. ఫ్యామిలీ ఖచ్చితంగా చూడొచ్చు. హిట్టే బ్రో, సినిమా హిట్. 4.5. ఓకే. కానీ సినిమా సూపర్ హిట్ ఇది. నాగార్జున, ధనుష్ వీళ్ళంతా మంచి, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో చాలా మంచి సినిమా. అందరూ చూడాల్సిన సినిమా, కుటుంబ సభ చూడాలి. సూపర్ హిట్ సినిమా అంతే. ఈ సినిమాలో ఈసారి చెప్పినట్లు ఒక ఫ్యామిలీ పర్సన్కి ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఆ ఇబ్బంది నుంచి బయట రావాలనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు అమ్మా నాన్న తర్వాత భార్య బిడ్డలు ఇంపార్టెన్స్ మెయిన్ లైఫ్లో. ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా అంటే తన న్యాయాన్ని నమ్ముకున్నప్పుడు న్యాయం ఇది పెట్టలేదనుకో, తనకు అన్యాయం చేసింది అని మనసులోకి వచ్చినప్పుడు భార్య బిడ్డల కోసం, అమ్మ నాన్న కోసం, అక్క చెల్లి కోసం ఒక వ్యక్తి కొంచెం తప్పుడడుగుల్లోకి వెళ్ళిపోతాడు. ఆ క్యారెక్టర్ నాగార్జున. ఆఫ్టర్ దట్ వన్ రివీల్ అవుతాడు, నేను ఏం తప్పు చేసినానరా, దేనికోసం తప్పు చేసినానరా అని. ఆ రియలైజ్ అయిన తర్వాత జరిగే పరిణామం వేరు ఈ సినిమాలో. ఫస్ట్ లోనే కలిసిపోతారు. ఆ ఒక్క పాయింట్ చెప్పేస్తే మళ్ళీ నువ్వు రివీల్ చేసినప్పుడు సినిమాకి ఎవరు రారు. లెట్ దెమ్ కమ్ అండ్ సీ. ఆ పాయింట్ నేను రివీల్ చేయను. ఆ పాయింటే ఫస్ట్ హాఫ్ అంతా. అర్థమైందా? ఈయన ఒక రకంగా బయట వచ్చింటా, నేను రకంగా బయట వస్తా, ఈయన రకంగా బయట వస్తాడు. ఆ వచ్చేవాడు ఎవరు ఉంటారో దాంట్లో వాడు ఈ సినిమాలో మట్టుకు ముగ్గురుగా డివైడ్ చేసుకొని వేస్తాడు. సెల్ఫ్ అమ్మా నాన్నది పెళ్లి కానోడు ఒకడు బయట వస్తాడు, వాని మైండ్లో ఒకటి వస్తుంది. పెళ్ళి అయ్యి డబ్బులు ఉన్నోడు ఒక బయట వస్తాడు,
డబ్బు లేనోడు ఒక బయట వస్తాడు, ఏమీ లేనోడు ఒక రకంగా బయట వస్తాడు, ఏం చేస్తే అన్నీ ఉంటాయని ఒక బయట వచ్చేస్తాడు. ఆ పాయింట్ ఆడొచ్చి నిలిపేస్తాడు. అది ఇంకా సింపుల్గా చెప్పాలంటే లైఫ్లో దెబ్బ పన్నోనికి వేరు, దెబ్బ పన్నోనికి వేరు, పడకుండా ఉండేది వేరు. అది క్లైమాక్స్. అంటే క్లైమాక్స్ పైన కరెక్ట్గా కన్వే చేయలేదు, వదిలేసినాడు. మీరు ఏమైనా ఊహించుకోండి అని వదిలేసినాడు. క్లైమాక్స్ నచ్చినా నచ్చకపోయినా సినిమా అయితే పర్ఫెక్షన్తో నచ్చుతుంది. 3 గంటల 20 నిమిషాలు ఉంది సినిమా. మామూలుగా సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే ఏదైనా నచ్చకపోతే ఎప్పుడెప్పుడు అయిపోతుందని మనం ఫోన్ చూసుకుంటాం. కానీ ఈ సినిమాలో ఇంకా కొంచెం ఉంటే బాగుంటుందేమో అనే ఫీల్ తీసుకొచ్చేసినాడు. ఇక ఇంటర్వెల్కే ఆ ఫీల్ వచ్చేస్తుంది. ఇంకా ఎక్స్టెండ్ చేస్తాడు. మనకు 3 hours 20 minutes గడిచినట్లు తెలియదు. అండ్ మెయిన్ ఇంకోటి వచ్చే మీరంటే విఎఫ్ఎక్స్లు సినిమాలోనే లేదునా. హీరో పరిగెత్తిన రోడ్డే, కూర్చున్న రోడ్డే, బస్ ఎక్కిన రోడ్డే, కార్ ఎక్కిన రోడ్డే, హీరోతో ఫైట్ సీన్ వచ్చినా కూడా రోడ్డే. సినిమా అంతా 90 భాగాలు అంతా రోడ్డే, అంతా రియల్ ప్లేసెస్. వాడిని కూర్చోబెట్టిండేది కానీ, వాడిని ఎంట్రన్స్ కానీ, చెత్త కుప్ప ప్లేస్ కానీ, వాడిని ఇంట్రడక్షన్ ప్లేస్, ఎంట్రన్స్ మనం తిరుమలకు పోతాం కదా, ఆడ ముందర కూర్చోబెడతాడు స్టార్టింగ్. నీకు ఎక్కడ విఎఫ్ఎక్స్ లేదు ఈ సినిమాలో, ఖర్చు లేదు. నాకు తెలిసి అంతా ఒక 100 kilometers తీయేసింటాడు సినిమాని. పాట పొయ్యిరా పాట వచ్చి మొత్తం రొడ్డే, ఒక అటు నుంచి ఇటు వరకు తీసేసింటాడు. ఆ సాంగ్ విన్నప్పుడు కాదు, చూసినప్పుడు బాగా కనెక్ట్ అయిపోతుంది, ఎక్కేస్తుంది. మన లైఫ్లో ఏదో పోగొట్టుకున్నామనే కాన్సెప్ట్. పర్ఫార్మెన్స్ వాంచి పెట్టేసినారు. నువ్వు ఏడ ఏళ్ళు కూడా పెట్టలేవు. ఆయన ఫస్ట్ చెప్పింది ఏమి, స్టోరీ ఏమి, స్క్రీన్ ప్లే ఏంది. ఫస్ట్ 10 నిమిషాలు ఎవరు మిస్ కావద్దండి సినిమాని. అదే హార్ట్, సోల్. సెకండ్ హాఫ్ అంటే ఆ సోల్ యొక్క ఆత్మ. వాడు ఏం చెప్పినాడు అది ఎక్కడ లేదు అసలు. బస్ నీకు అప్పుడే చెప్పినా నా ఇట్లా తీస్తా నా ఆయన అని తీసినాడు. ఒక మూవీల వరకు ఇలాంటి సబ్జెక్ట్స్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకన్నా నచ్చే వాళ్ళు ఉంటారు నా. ఇప్పుడు నేను మూవీల వరకు చెప్తున్నా, ధనుష్ యాక్టింగ్ నచ్చింది నాకు. నీకు నచ్చింది అది. ఇంకా డిఎస్పి బీజిఎం అయితే సూపర్ ఉంది. కొన్ని తాళ్ళు వస్తాయి గూస్ బంప్స్ లాగా వస్తాయి. ఆ రిలీక్స్ ఇస్తా అంటాడు కదా, తెలుగు రిలీక్స్ వస్తుంటాయి చూడండి, అది చాలా అద్భుతంగా రాసుకున్నాడు. ఇంకా బీజిఎం ఒకటి బాగుంది, ఇంకా ధనుష్ యాక్టింగ్ బాగుంది. ఇంత బడ్జెట్ పెట్టారు కదా, కొంచెం ఏంది బడ్జెట్? నా బడ్జెట్ ఏమనిపించలే నాకు. అంతా రోడ్ల మీద వేసినారు. బడ్జెట్ ఎందుకు బడ్జెట్ అర్థం కాల. 100 కోట్లు ఏముండదు. ఇంకా తమిళ్లో పాపం ఏమన్నా నచ్చితే అంటే కదా, మామూలు తమిళ ఫ్లేవరు ఆ విధంగా తీసుకొచ్చినాడు. ఈయన అక్కడ పోనవసరం లేదు నాకు తెలిసి. మన జోనర్లో తీస్తేనే బాగుంటాయి మూవీస్. ధనుష్ని పెట్టుకున్నాడు కదండి, తమిళకి నచ్చినట్టు తీస్తే ఇక్కడ నచ్చదు, మిస్ అయిపోతుంది, ఖచ్చితంగా మిస్ అయిపోతుంది. అంత ఫ్లేవర్ అంతా తమిళ జోనర్లే కనిపిస్తుంది నాకైతే. మనకి నాగార్జున ఉన్నాడని ఓకే, మన స్టార్ ఉన్నాడు అన్నట్లు, ఇంకా తెలుగు సినిమా అన్నట్లు. తెలుగు డైరెక్టర్ అనుకోని కూడా నాకు తెలుగు సినిమాలా కనిపించలేదు, నా పర్సనల్ ఫీలింగ్ నా. అందుకే ఫ్యాన్స్ ఎవరన్నా నాగార్జున ఫ్యాన్స్ ఉండొచ్చు, ధనుష్ ఫ్యాన్స్ ఉండొచ్చు, బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఆర్టిస్ట్ లాగా చేశాడు, ఏం ఎలివేషన్స్ లేవు. అదే శేఖర్ కమ్లా మూవీలో అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. దట్టు సినిమా ఎలా ఉన్నా కూడా ఓకే, మంచి ఎక్స్పెరిమెంట్ చూసి వెళ్ళిపోవచ్చు అంతే. ఇంకా దీంట్లో తప్పులు పట్టినారంటే ఇంకేం చేయలేము, దీంట్లో గొప్పలు చూపించినారంటే ఏం చేయలేము. ఏం లేదు నా మూవీలో, ఊరికే ఒక మెసేజ్ ఇద్దామని వచ్చినాడు. కానీ ఇలాంటి మూవీస్ కాన్సెప్ట్ ఈ జనరేషన్ది కాదు, ఇంకా ఒక డెకేడ్ ముందే వెళ్ళిపోయింది అది. 2010 అంటే ఏదైనా హిట్ అయ్యిండొచ్చు మూవీ, వర్కౌట్ అయితే. ఇప్పుడంతా మెచ్యూర్డ్ అయిపోయినారు నా. అంతా ఇవి ఇల్లాజికల్గా వెళ్ళిపోతుంది అంతే మూవీ. సినిమానే ఫ్లాప్ నా, ఇంకేం నా ఉద్దేశంలో. నాకు తెలిసి నేను కొంచెం ముందుగా అడ్వాన్స్డ్గానే చెప్తున్నా, అంత కలెక్షన్స్ కూడా రావు, పడిపోతాయి. ఇంకా నెక్స్ట్ మంత్ మూవీస్ ఉన్నాయి కాబట్టి అంతవరకు ఏమన్నా ఇంకా అమీర్ ఖాన్ ఉన్నాడు, ఇంకా ఎవరన్నా వస్తారేమో, వాళ్ళు ఏమన్నా నాకు తెలిసి బుకింగ్స్ కూడా స్లో అయిపోతాయి. ఈరోజు రేపే సండే వరకు చూసుకోవచ్చు, మళ్ళీ ఖతం.